పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఆర్ఎండ్బి రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేస్తున్న వారి షాప్స్ ను తొలగించేందుకు సిఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పొక్లైన్ సహాయంతో పోలీసుల ఆధ్వర్యంలో తొలగించే ప్రయత్నం చేయగా తుళ్లూరులోని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డు తగిలి వీరికన్నా కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు ఉన్నారు. వాళ్ల షెడ్లను తొలగించిన అనంతరం వీరి జోలికి రండి అని అడ్డు తగిలారు. సిఆర్డీఏ అధికారులు తాత్కాలికంగా తొలగింపు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రోడ్డు మీద బొమ్మలో ఉన్నాయి కదా, చెయ్యాల్సిన ఊరంతా ఖాళీగా ఉంటాయి. అయ్యేంతవరకు ఏమీ చేయలేదు. కరెక్టేనా? వాళ్ళు పొద్దున్నే టిఫిన్ నమ్ముకుంటా వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు గుడి కట్టేశారా? ఇప్పుడు అంతా అయిపోయిందా? గుడి కట్టేసి అంతా అయిపోయిందా సార్? పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం రేపు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఎవరు వేసినా కూడా అధికారులు ఒక్క మాట కూడా ఏ ఆధారంగా రాజధాని అనేది మీరు అడిగింది పాయింట్ ఏంటంటే కాదంటలేదు. ఓకేనా? మీ భవిష్యత్ ఇక్కడ రాజధానికి ఎంక్రోచ్మెంట్ అనేది ఎవరు కూడా సహించకూడదు. తుళ్లూరు మండలం దొండపాడు ఎంపీపీ స్కూల్లో గుడ్ షెపర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో బాలల పార్లమెంట్ యొక్క నిర్మాణము విధి విధానాలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలల పార్లమెంట్ నిర్మాణం గురించి సభ్యులు పోతురాజు ఎన్ నాగమణి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ శిరోమణి, స్వర్ణలత, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ అనూష, ఏఎన్ఎం మీనాక్షి, ఆశా వర్కర్స్ దీపిక, నాగరాణి, కిషోర బాలికలు పాల్గొన్నారు. బాలల పార్లమెంట్ అనేది పిల్లలు చర్చించుకునే ఒక వేదిక. ఈ వేదిక ద్వారా పిల్లలు వారి సమస్యలు వాళ్ళు చర్చించుకొని సమస్యలను గుర్తించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి అవగాహన పెట్టుకోవాలని, అలాగే పిల్లలు వారి హక్కులు వారు కాపాడుకోవాలని ఈ కార్యక్రమాల ద్వారా మా పార్లమెంట్ ద్వారా పిల్లలు మేము అవేర్నెస్ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ తుళ్లూరు మండలంలో 10 గ్రామాల్లో ఈ చిల్డ్రన్ పార్లమెంట్ జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో వీటిని ఒక గ్రామంలోనే ఇంకా ఎక్కువ మంది పిల్లలు, 30 మంది పిల్లలతో ఎక్కువ పార్లమెంట్లు ఏర్పాటు చేయాలని మేము ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా సంస్థ పక్షంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. ఒక ఏరియాలో కాదు, గ్రామం మొత్తం బాగా పార్లమెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పార్లమెంటు నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. మీ వంతు మీ ఏరియాలో ఉన్న పిల్లల్ని 30 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేయడానికి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సమావేశంలో హరిశ్చంద్రపురం రెవెన్యూలోని భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని అభివృద్ధి కొరకు తీసుకునేందుకు నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో రైతులు మాట్లాడుతూ, మాకు గతంలో బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లోని నిమ్మతోట భూమి పూలింగ్కు ఇస్తే మా సమస్యలు ఇప్పటి వరకు సిఆర్డీఏ అధికారులు తేల్చడం లేదన్నారు. ఏది ఏమైనా సరే సమావేశాలు జరిపేటప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో పాటు సిఆర్డీఏ అధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలి, లేకుంటే సమావేశాలు జరపవద్దు అని తేల్చి చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ కానూరు శిల్ప, హరిశ్చంద్రపురం గ్రామస్తులు పాల్గొన్నారు. మేము పూలింగ్లో ఇచ్చాము నిమ్మ తోటలో 14 ఎకరాలు అండి. అందరం
ఇంతమటికి ఆ పరిష్కారం అసలు కానే కావట్లేదు. ఎన్నిసార్లు 5 సంవత్సరాలు కూడా ఎక్కడికి తిరగాలంటే అక్కడికి తిరిగాం. మరి మేము శ్రావణ్ కుమార్ గారికి తప్ప ఎవరికి చెప్పుకునేవి? అప్పుడు కూడా చూసినా మరి నిమ్మ తోట మన బోస్ అని గూడూరు బోస్ అని పక్కనే ఉంటుంది, రోడ్డు పక్కనే బోర్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది. నిమ్మ తోట చక్కగా పండించుకుంటాడు అతను. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా మార్కెట్కి పంపిస్తున్నాడు. ఇప్పుడు కూడా కూలింగ్కి ఇచ్చినా కూడా మరి అది ఇంతవరకు దాన్ని కూలింగ్ అనేది తేల్చలా. అదే మన ప్యాకేజీ 1450 జరీబా లేకపోతే మెట్ట, ఇప్పటికి కూడా మెట్టగానే ఉంది. అట్లాగే ఈ గ్రామ కంటాలు ఉన్నాయి, పడదు. ఈ మాట నాకు గతంలో శ్రీధర్ గారు మేము సమీకరణ చేసే రోజుల్లో వారితో పాటుగా 1-2 నెలలు ప్రతి గ్రామ సభలో కూడా పాల్గొన్నప్పుడు అప్పుడు శ్రీధర్ గారు ప్రైవేట్ టాక్స్లో చెప్పేవాళ్ళు, ఈ మీ సమస్యలన్నీ కూడా మా రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు మీకు గౌరవం ఉంటుంది, పని జరుగుద్ది. సిఆర్డిఏ అంటే మిమ్మల్ని ఇక బయట నుంచి మీకు అపాయింట్మెంట్లు ఇవ్వరు, చాలా ఇబ్బంది పెడతారు. అక్కడికి వచ్చే ఆఫీసర్లు కూడా అంతా రిటైర్డ్ బ్యాచ్ వస్తారు, రకరకాల అధికారులు వస్తారని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అది కళ్ళకు కట్టినట్టుగా నాకు ఆ రోజుల్లో శ్రీధర్ గారు చెప్పారు. అదే ఇప్పుడు మాకు పునరావృతం అవుతా ఉంది. అదే నాకు సంబంధించినంత వరకు అక్కడ కూడా సమస్యలు ఏమైనా కానీ, కాకపోతే విడిగా రైతులందరికీ కూడా మరి అందరూ మేలు కావాలి కాబట్టి చెప్తున్నాం. మరి ఇటువంటివన్నీ తేల్చాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. మరి ఇన్ని వేల ఎకరాలు మరలా తీసుకుంటామంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడైతే మా ఊరు అడ్డమానం పరిమైతే మాకు అభ్యంతరం కూడా లేదు. కానీ ఎక్కడెక్కడో చెప్తా ఉన్నారు, పెదకూరపాడు దాకా, అటు ధరణకోట దాకా చెప్తా ఉన్నారు, అటు ఎక్కడ బండారుపల్లి విసత దాకా చెప్తా ఉన్నారు. మరి ఈ పొలాలన్నీ కూడా తీసుకుంటే రేపు అసలు గవర్నమెంట్ కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగితే ఏమవుతాం అనేది రైతులకి అనాదిగా మా తాతల తండ్రుల నుంచి వచ్చిన భూములు. మరి మేము గతంలో జగన్ టైంలో అన్నం తినకుండా నిద్రపోకుండా ఉన్న రాత్రులు ఎన్నో ఉన్నాయి. 50 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఇస్తే కాపాడుకొని ఇప్పుడు పిల్లలకి ఫ్లాట్లు కానీ లేకపోయా పొలం కానీ ఇవ్వలేని ఏం చేస్తాం మనకి ఏమవుద్దని చాలా ఆందోళన పడ్డాము మేము ఒక రైతుగా. ఇప్పుడు కూడా ఆ ఆవేదన మాకు ఇంకా గుర్తొస్తానే ఉంటుంది. కల్పిస్తారు బాబు గారంటే నమ్మకం, అసలు ఏమి 100% బాబు గారంటే అందరికీ నమ్మకమే. కానీ ఈ సమస్యలన్నీ తీర్చకపోతే ఎట్లా? అసలు సిఆర్డిఏలో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి కూడా గ్రామ కంటాలు తేల్చకపోతే ఎట్లా? ఇంకెప్పుడు గెలుస్తారు? హరిశ్చంద్రపురం రైతులందరూ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఇచ్చేసిన గుంటూరు జిల్లా ఆర్డీఓ గారు శ్రీనివాసరావు గారు, తహసీల్దార్ గారు, రాజధాని సంబంధించిన మీరు చెప్పిన అంశాలన్నీ చాలా వరకు వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి. అయితే పడిన బాధలు పడ్డాం. రాజధానిలో మరింత విస్తృతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించబడుతున్నాయి. అయితే వ్యక్తిగత సమస్యలు కొన్ని వెనకంజ చేసిన మాట వాస్తవమే. జనరల్గా ఇష్యూస్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. వ్యక్తిగతంగా కొన్ని అంశాలకు వెంకటేశ్వరరావు చెప్పారు. నిమ్మ తోటల విషయం అది జెన్యున్ ఇష్యూ, మొదటి నుంచి చెబుతున్నాం. మనం ఈరోజు కూడా సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. అదేవిధంగా అబ్బరాజుపాలెంలో కొన్ని విషయాలు ఉన్నాయి. పక్క వాళ్ళకి ఎరువు ఇచ్చారు, వీళ్ళకి లేదు. అదేవిధంగా నిమ్మ తోటలో ఇళ్ళు వేసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ప్యాకేజ్ ఇస్తామని చెప్పాం. అటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని నేను ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి, అధికారుల దృష్టికి, వ్యక్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటి మీద నేనైతే స్పందించి నా పని నేను చేస్తా ఉన్నాను. కొన్ని అందులో పరిష్కారం అవుతున్నాయి. కానీ సిఆర్డీ అధికారులు ప్రతి వారం 30,000 ఇస్తారా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి తీసుకొస్తారా, ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే ప్లాట్లు వేరే చోట అలాట్ చేస్తారా,
ఇవన్నీ మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రికార్డ్ చేసాం. వాటన్నిటికీ సమాధానాలు చెప్పడానికి నేనైతే సిద్ధంగా లేను, కానీ వాటన్నిటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సిఆర్డీలో జరుగుతున్నటువంటి మీ ఆవేదనలు, అక్కడ పోతే అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, సమాధానం చెప్పేవాళ్ళు లేకపోవడం, వాళ్ళ టెండెన్సీ మార్చుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో చాలామంది మాట్లాడారు. ఈ విధంగా మమ్మల్ని తీసుకునేటప్పుడు ఇచ్చేటువంటి గౌరవం ఈరోజు ఆ ఆఫీసుకి పోతే ఇక్కడ పోతే ఉండట్లేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఒక పేపర్ మేము పెట్టి ఇవన్నీ ఇక్కడ రాకముందు కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇక్కడ రాకముందు కూడా తెలుసుకున్నాం. టు బీ ఫ్రాంక్, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన భావాలన్నీ కూడా తెలుసు, అందరిలో ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా తెలుసు. కానీ నేను ఇక్కడ రాకుండా పేపర్ మేము పెట్టేసి అందరి అభిప్రాయం ఇదేనని చెప్పి నేను పంపించలేను కదా. కాబట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇవన్నీ మీరు చెప్పేటటువంటి అవకాశం కలిగింది. వీటన్నింటినీ ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు క్రోడీకరించి వారి అభిప్రాయాలను కూడా మీ అందరి తరఫున, మీ హరిచంద్రాపురమే కాకుండా తాడికొండ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా మీ అందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏరియాలో ఏం జరుగుతుందో, మా ఎమ్మెల్యే గారు కూడా మొత్తం దాంట్లో వన్ ఆఫ్ ది ఇది క్రూషియల్ పార్ట్ ఉండాలి. ఆయన కూడా క్రూషియల్ ప్రామినెంట్ ఇచ్చేసి దాంట్లో నిర్ణయాత్మకమైనటువంటి దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యం చేయాలని చెప్తున్నారు. దాన్ని కూడా మేము రికార్డ్ చేస్తున్నాం ఈరోజు. దాన్ని అన్నింటినీ కూడా పంపిద్దాం.